హలో ఫ్రెండ్స్, మనం దివ్య ధనస్సుల గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే మనకి ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ మ్యాచ్, అంటే తప్పుగా జతపరిచింది మనము ఆన్సర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి వారియరు డివైన్ బౌ ఇచ్చారు, శ్రీరామకి రామ కోదండ పాని అంటారు శ్రీరాముణ్ణి. మనకి శ్రీరాముని యొక్క ధనస్సు పేరు కోదండం అనమాట. ఇది కరెక్టే ఉంది. తర్వాత అర్జున గాంధీవ అని ఉంది. అర్జునుణ్ణి గాంధీవధారి అంటారు. గాంధీవం అంటే అర్జుని యొక్క ధనస్సు పేరు, కరెక్టే. తర్వాత కర్ణకి సారంగ అని ఉంది. సారంగ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సారంగపాణి అంటే మనకి విష్ణు అనమాట. కోదండాన్ని సారంగం అని కూడా అంటారు. తర్వాత శివ, పరమశివుడు ధనస్సు పేరు పినాక పాని అంటే శివుడు అనమాట. ఇది కరెక్టే. మనకి ఇన్కరెక్ట్ మ్యాచ్ అడిగారు కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుంది. కర్ణుని వద్ద విజయ ధనస్సు ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ ధనుస్సులు అంటే మనకి డివైన్ బోస్. మనకి ఇక్కడ చూసుకుంటే లార్డ్ శివ, పరమశివుని యొక్క ధనస్సు పేరు పినాక. లార్డ్ రామ, శ్రీరాముని యొక్క ధనస్సు పేరు కోదండం. తర్వాత మనకి గాంధీవం అంటే అర్జుని యొక్క ధనస్సు పేరు గాంధీవం. తర్వాత సారంగ అంటే మనకి సారంగపాణి అంటే విష్ణు అనమాట. మనకి శ్రీరాముని ధరించింది కూడా సారంగమే. మనకి రావణాసురుని వధించడంలో మనకి సారంగం ఉపయోగిస్తారనమాట. తర్వాత పినాకం అంటే మనకి పరమశివుని యొక్క ధనస్సు పేరు పినాక. మనకి కర్ణుడు ఉపయోగించిన ధనస్సు పేరు విజయధనస్సు. ఈ విజయధనస్సు పరశురాముని వద్ద ఉంటుంది. పరశురాముడు కర్ణునికి విజయధనస్సుని బహుకరిస్తారనమాట. మనకి మూలం వచ్చి ది 4 మోస్ట్ పవర్ఫుల్ ధనుస్సుస్ ఇన్ హిందూ ఎపిక్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.